హాయ్ అండి. 'వదలని బంధం' సిరీస్‌లోని 4 భాగాన్ని వినండి. ఇదిరా ఇదేరా నాకు కావాల్సింది. ఒక ప్రేమికుడికి ఉండాల్సిన లక్షణం కూడా ఇదే. అంతేకాదు తనకి బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు. వెంటనే రియాక్ట్ అవుతావనుకున్నాను. కానీ ఇంత లేట్‌గానా? అన్నాడు చైతన్య వియాన్ చేతి నుండి షర్ట్ విడిపించుకుంటూ. అందరూ అటు వెళ్లారు. గోడ మీద పెద్దగా వియాన్, వితిక 2 పేర్లకు కలిపి ఒకటే వి రాసి మిగిలిన అక్షరాలు విడిగా వ్రాశారు. కోపంగా చైతన్య వంక చూస్తూ ఇది కూడా నీ పనేనా? అంది వితిక. సత్య ప్రమాణకంగా కాదు. కావాలంటే ఇదిగో నా మీదే ఒట్టేసుకుంటున్నా చూడు. అంటే నాలంటోడు ఇంకొకడున్నాడు కాలేజీలో అన్నాడు ఉత్సాహంగా. సైలెంట్‌గా ఉన్న వితికను చూస్తూ ఏం మాట్లాడవేంటి? అన్నాడు వియాన్. పోనీలే ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమేగా. పేర్లు రాస్తే మాత్రం ఏమైంది? ఒకసారి అటు చూడు. మనిద్దరి పేర్లు ఎంత బాగా సెట్ అయ్యాయో అంది. అది అలా ఉండాలి వితిక అంటే. మీ పెళ్ళికి ఎలాగో పిలుస్తారు. కానీ ఈలోపు ఒక మంచి పార్టీ ఇవ్వచ్చు కదరా అన్నాడు చైతన్య. పార్టీ కావాలంటే డైరెక్ట్‌గా అడగాలి. ఇలా గోడల మీద పేర్లు రాసి వెధవేషాలు వేసి కాదు అన్నాడు రామ్. అరే నిజంగా నేను కాదురా. లెటర్ రాసింది నేనని కనిపెట్టలేరు. చూడు కావాలంటే కనిపెట్టగలరేమో. కనిపెట్టలేరు. అయినా నేను చెప్పానా లేదా? నాకలా దాయాల్సిన అవసరం ఏం లేదు. నేను రాసి ఉంటే ఖచ్చితంగా నేనే రాశాను అని తీసుకొచ్చి మీ ఇద్దరికీ చూపించేవాణ్ణి అన్నాడు. దీనిని ఇంకా ఎక్కువ మంది చూసుండరు. రామ్ నువ్వు రారా అంటూ అయుక్త ముందుకు నడిచింది. రామ్, అయుక్త కలిసి దానిని తుడుస్తుంటే చైతన్య బాటిల్‌తో నీళ్లు పోస్తూ సహకరిస్తున్నాడు. అంత కోపంగా ఉన్నావేంటి? రాస్తే ఏమైంది? ఎంత బావున్నాయో చూడు మన పేర్లు. ఎలాగూ ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ తెలియాల్సిందే. మనం ఎలాగూ పెళ్లి చేసుకుంటాంగా. అవును. నీకిష్టం లేదా ఏంటి? అంది వితిక. అలా అని కాదు. మనం చెప్పకుండానే మన పేరెంట్స్‌కి విషయం తెలియాలంటావా? ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటే ఎవరో ఒకళ్ళు మన వాళ్ళ వరకు తీసుకువెళ్తారు. మనం మనకు జాబొస్తే గాని ఇంట్లో చెప్పకూడదనుకున్నాం కదా! అన్నాడు వియాన్. కరెక్టేననుకో. కానీ నేను ప్రామిస్‌గా జాబొస్తే కానీ ఇంట్లో చెప్పను అనేం పాటించను. ఎందుకో తెలుసా? మా వాళ్ళు అప్పుడే సంబంధాలు చూడటం మొదలుపెట్టేశారు. వాళ్ళేదైనా ప్రపోజల్ నా ముందు పెట్టారంటే నేను వెంటనే మన విషయం చెప్తాను అంది. కానీ మన లైఫ్‌లో ముందు సెట్ అవ్వాలి అనుకున్నాం కదా! 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాతే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్నాడు. అలా 1 ఇయర్ ఒకరికి ఒకరు దూరంగా ఉండాలా? అలా ఎలా కుదురుతుంది? అంది. అలా ఎందుకవుతుంది? ఇద్దరూ ఒకే దగ్గర జాబ్ వెతుక్కుంటాం. అప్పుడు 1 ఇయర్ పాటు జాబ్ చేసుకుంటామని ఇంట్లో వాళ్ళని ఒప్పించి నెమ్మదిగా నీ గురించి నేను, నా గురించి నువ్వు ఇంట్లో చెప్పొచ్చు అన్నాడు. నువ్వు చెప్పడం తేలిగ్గానే చెప్పావు. కానీ మా ఇంట్లో ఇది సాధ్యమవుతుందో లేదో నాకు డౌటే అంది. సాధ్యం కాకపోతే సాధ్యమయ్యేలాగా చేద్దాం అన్నాడు. వాళ్ళు వస్తూ ఉండడంతో ఇక టాపిక్ అక్కడితో ఆగిపోయింది. అదండి వీళ్ళ లవ్ స్టోరీ. పెళ్లి కోసం వీళ్ళు వేసుకున్న ప్లాన్ విన్నారుగా. అలాగే జరిగింది అనుకుంటున్నారా? ప్రేమికులు అనుకున్నట్టు జరగకపోవటానికి కారణాలు చాలానే ఉంటాయి. వీళ్ళకి ఉన్న కారణాలు చూద్దాం రండి. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయి ప్లేస్‌మెంట్స్‌లో జాబులు కూడా వచ్చేసాయి. జాబు వచ్చిన వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. వియాన్, వితిక ఇద్దరికీ బెంగుళూరులో జాబొచ్చింది. అయుక్తకి ముంబైలో. చూసావా? దేవుడు కూడా మీ ఇద్దరిని కలపాలని నిశ్చయం చేసేసాడు. ఇక మీ ఇద్దరికీ జాబ్స్ కూడా వచ్చేసాయి. ఇంక లోటేంటి? మీ విషయం ఇంట్లో చెప్పేయండి అంది అయుక్త. అదే నేను అనుకుంటున్నాను. కానీ మేం జాబొచ్చాక 1 ఇయర్ తర్వాత పెళ్లి అనుకున్నాం అంది వితిక. ఆడపిల్లలకు ఆ ఛాన్సు తక్కువ. చదువు ఎప్పుడవుతుందా అని చూస్తారు. ఇక జాబ్ కూడా వచ్చింది అంటే అబ్బాయైనా, అమ్మాయైనా సరే పెళ్లి చేసేయాలి అనుకుంటారు. ఆగుతారా? అంది అయుక్త. మా ఇంట్లో అయితే ప్రాబ్లం లేదు. మా కజిన్ ఒకడున్నాడు. వాడి పెళ్ళయ్యాక అప్పుడు నా మీద పడతారు. అప్పటి వరకు ఈ పెళ్లి గోల లేదు నాకు అన్నాడు వియాన్. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకేముంది? వీళ్ళు అనుకున్నట్టు జరిగింది అంటారా? రండి. ఇంటికొస్తూనే మొక్కలకు నీళ్లు పడుతున్న తల్లితో హుషారుగా అమ్మా నాకు బెంగుళూరులో జాబ్ వచ్చింది
అంది వితిక తల్లిని పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ. అవునా? నేను నీకో గుడ్ న్యూస్ చెప్తున్నాను. నీకు పెళ్లి సంబంధం కుదిరేలా ఉంది. వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అంది యమున. అమ్మా, నేను ముందు నుండి చెప్తున్నాను. 1 ఇయర్ జాబ్ చేస్తాను. ప్లీజ్ అంది గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ. ఈ సంబంధం రాకపోతే మేము అలాగే అనుకున్నాం. కానీ ఇది చాలా మంచి సంబంధంరా. లైఫ్ మంచిగా సెట్ అయిపోద్ది అంది. ఎంత మంచి సంబంధం అయినా సరే నేనిప్పుడు చేసుకోను. ప్లీజ్ 1 ఇయర్ వరకు వద్దు అంది. మీ నాన్నతో చెప్పుకోపో. నాకు సంబంధం లేదు. తర్వాత మీ నాన్న నన్ను తిడతారు అంది. డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న తండ్రి దగ్గరకి పరుగున వెళ్ళింది. నాన్న, ప్లీజ్ 1 ఇయర్ జాబ్ చేస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంది గారంగా. కానీ ఇది చాలా మంచి సంబంధంరా. ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఇప్పుడు నువ్వు జాబ్ వెతుక్కుని ఎక్కడో జాయిన్ అయ్యి, మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఆ జాబ్ వదిలేసి, అతనెక్కడ పని చేస్తున్నాడో అక్కడ వెతుక్కోవాలి కదా! అదేదో ఇప్పుడే పెళ్లి చేసుకుని, ఫ్రెష్‌గా అక్కడే వెతుక్కుంటే అయిపోతుంది కదా! అన్నాడు వినోద్ అనునయంగా. ఆల్రెడీ నాకు జాబొచ్చింది బెంగుళూరులో అంది బొంగమూతి పెట్టి. అవునా? కంగ్రాచ్యులేషన్స్. ఈ సంబంధం గురించి ఇలా అనుకున్నావు, నీకు జాబొచ్చేసింది అన్నాడు. నాన్నా, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావేంటి? పెళ్ళైతే నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇక నాకు స్వేచ్ఛ అనేది ఏముంటుంది? 1 ఇయర్, ఒక్క 1 ఇయర్ నాకు టైం ఇవ్వండి ప్లీజ్ అంది బ్రతిమాలుతూ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.